హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీద చూస్తున్నారు టెక్ రిప్ వచ్చాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఒక రౌటర్ని అయితే అన్బాక్స్ చేసి అండ్ రివ్యూ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ప్రజెంట్ నేను వచ్చేసి డీ-లింక్ DIR 825 అయితే యూజ్ చేస్తున్నాను. ఇది కూడా గిగా రూటరే, బట్ నాకు కొంచెం అప్గ్రేడ్ చేయాలనే థాట్ అయితే వచ్చేసింది. సో అందుకనైతే నేను ఇప్పుడు కొత్తగా ఇంకో రూటర్ అయితే తీసుకొచ్చాను. సో ఈ రూటర్ నుంచి ఈ రూటర్కి ఎందుకు అప్గ్రేడ్ అయ్యాను, అసలు ఈ రూటర్ ఎందుకు తీసుకున్నాను అనేది ఫస్ట్ మాట్లాడుకున్నాక దీని యొక్క అన్బాక్సింగ్, దీని ఫీచర్స్, దీని రివ్యూ ఎవ్రీథింగ్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్లీ నేను తీసుకుంది వచ్చేసి TP-Link అనమాట. ఈసారి డీ-లింక్ అయితే వెళ్ళలేదు. నాకు వైఫై 6 తక్కువలో కావాలి, అందుకని వచ్చేసి నేను TP-Link AX1500 అయితే తీసుకున్నాను. ఇది వైఫై 6 రౌటర్. సో వైఫై 6 అన్ని డివైజెస్లో రాలేదు కదన్నా, ఇది ఎందుకు చూస్ చేసుకున్నాం, అసలు వైఫై 6 వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ అయితే ముందుగా అయితే మాట్లాడుకుందాం. అసలు మెయిన్ ఈ రౌటరే నేను చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి వైఫై 6 అనమాట. నాకు వైఫై 6లో వచ్చే తక్కువ రూటర్స్ తక్కువ ప్రైస్లో ఇది ఒకటే నాకు కొంచెం కనిపించింది, అందుకని అయితే నేను దీని అయితే పర్చేస్ అయితే చేశాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు వైఫై 6 ఎందుకు అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఆ తర్వాతకి సో దీని యొక్క అన్బాక్సింగ్ ఎవ్రీథింగ్ అయితే చూద్దాం. వైఫై 6 ఎందుకంటే బేసిక్గా మనం చూసినట్లయితే వైఫై 5లో సింపుల్ వైఫై 5, వైఫై 6 అంటే మీకు తెలిసిందే కదా. సో ఎప్పుడన్నా మీరు గమనించినట్లయితే అక్కడ ఒక వైఫై నెంబర్స్ ఉంటాయి మీకు 802.11n అని, లేకపోతే AX అని, లేకపోతే AC అని చెప్పేసి. మొన్నటి వరకు మనం యూజ్ చేసింది వచ్చేసి AC అనమాట. దాన్నే రీనేమ్ చేసి మనకి వైఫై 5గా తీసుకొచ్చారు. ఇప్పుడు రైట్ నౌ AX అయితే వచ్చింది. AXనే మనకి వైఫై 6 అనేది మనం పిలుస్తూ ఉన్నాం. అండ్ ఏదైతే 11n ఉందో అది వచ్చేసి మనకి నార్మల్ అంతకుముందు ఏదైతే వైఫై ఉందో అదనమాట వైఫై 4. సో అసలు వైఫై 6 ఎందుకు అంటే బేసిక్గా వైఫై 4 చూసినట్లయితే మీరు ఎప్పుడైనా రౌటర్ పర్చేస్ చేసేటప్పుడు అక్కడ ఒక నేమ్లో మీకు MU-MI-MO అని ఉంటుంది. అంటే మల్టీ యూజర్, మల్టీ ఇన్పుట్, మల్టీ అవుట్పుట్. అంటే ఒక నెట్వర్క్ని ఎంతమందికి ఎట్ ఏ టైం సమానంగా ఇది పంపించగలదు, సిగ్నల్ ఎట్ ఏ టైం కమ్యూనికేట్ చేయగలదు. అంటే వైఫై 5 వచ్చేసి మనకి 4 డివైజెస్, అంటే మీ ఇంట్లో 4 డివైజెస్ ఉంటే 4 డివైజెస్కి ఎట్ ఏ టైం మీకు కమ్యూనికేట్ చేయగలదు అనమాట రౌటర్ అనేది. బట్ నాకు వచ్చేసి రైట్ నో నేను ఇంట్లో వచ్చేసి స్మార్ట్ ఫ్యాన్స్ కానీ, స్మార్ట్ బల్బ్స్ కానీ, లేకపోతే అలానే మనకి స్మార్ట్ అసిస్టెంట్ కానీ అండ్ ఏసీస్ కానీ ఎవ్రీథింగ్ స్మార్ట్ అయితే ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్లగ్స్తో సహా. అండ్ మొబైల్స్ 3-4 మొబైల్స్ అయితే ఎప్పుడు వైఫై కనెక్ట్ అయి ఉంటాయి. నా PC కనెక్షన్ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ డివైజెస్ అయితే ఎక్కువైపోయాయి. మోర్ దెన్ 8 అయితే ఉన్నాయి నా దగ్గర. అంటే 10 to 11 డివైజెస్ ఎప్పుడు CC కెమెరాతో సహా వైఫై కనెక్ట్ అయి ఉంటాయి. సో దట్ ఏమవుతుందంటే మీకు కమ్యూనికేషన్ అనేది స్లో ఉంటుంది ఫస్ట్ థింగ్, అండ్ నెట్వర్క్ స్పీడ్ అనేది కొంచెం డివైడింగ్లో కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. సో మేజర్ రీజన్ నేను అసలు ఇప్పుడున్న రూటర్ నుంచి దానికి షిఫ్ట్ అవ్వడానికి అదే అని చెప్పాలి. సో ఇది వచ్చేసి వైఫై 5 అనమాట. ఇది కూడా గిగా రూటరే. ఇది కూడా మీకు 1 Gbps వరకు అయితే మీకు స్పీడ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అఫ్కోర్స్ మనం ఎన్ని రౌటర్స్ చూసినా మనం 1 Gbps చూస్తాం, లేకపోతే ఇది వచ్చేసి 6 Gbps వరకు సపోర్ట్ ఉందంటారు. బట్ ఎంత సపోర్ట్ ఉన్నప్పటికీ మనం ఏ ప్లాన్ యూజ్ చేస్తున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. రైట్ నో మనం ఓన్లీ మహా అంటే 100 Mbps లేదా 150 Mbps. నేను రైట్ నో యూజ్ చేసేది వచ్చేసి 150 Mbps యూజ్ చేస్తున్నాను. సో ఫ్యూచర్లో తక్కువ డేటా రేట్ తోటి, తక్కువ కాస్ట్ తోటి మనకి 1 Gbps కూడా వస్తే యూజ్ చేస్తాం. అది ఎడిషనల్ అఫ్కోర్స్ మీరు ఈ రౌటర్లో కూడా యూజ్ అయితే చేయొచ్చు. బట్ వై ఐ చూజ్ దిస్ వన్ అంటే సింప్లీ వైఫై 6లో వచ్చేసి మీకు MU-MI-MO అంటాం కదా, మల్టీ యూజర్, మల్టీ ఇన్పుట్, అవుట్పుట్ అనేది. ఇందులో మీకు వైఫై 5లో 4 ఉంటాయి, ఇందులో వచ్చేసి మీకు 8 ఉంటాయి. అంటే 8 డివైసెస్ తోటి ఎట్ ఏ టైం కమ్యూనికేట్ చేస్తుంది. అండ్ మేజర్గా మీకు బ్యాండ్ విడ్త్ చూసినా సరే మీకు సింపుల్గా వైఫై 5లో మనం చూస్తే 80 MHz అయితే ఉంటుంది. బట్ ఇందులో వచ్చేసి మీకు 160 Hz అయితే ఉంటుంది అనమాట. 160 MHz అంటే డబల్ అయితే ఉంటుంది. అండ్ మీకు మోడ్యులేషన్ చూసినా బెటర్ ఉంటుంది. ఓవరాల్గా ఎవ్రీథింగ్ అప్డేట్ ఉంటుంది అనమాట. మీకు ఒకవేళ వైఫై 6 ఎనేబుల్డ్ డివైజెస్ ఉంటే మీ దగ్గర ఏదైతే పవర్ కన్జంప్షన్ ఉంటుందో అది కూడా చాలా లోగా ఉంటుందన్నమాట వైఫై ద్వారా పవర్ కన్జంప్షన్ అనేది. అండ్ మెయిన్లీ డేటా రేట్స్ అనేది కంపేర్ టు వైఫై 5 మీకు వైఫై 6 అనేది 40% ఎక్స్ట్రా అయితే ఉంటుంది. ఇవే మెయిన్ రీజన్స్ నేను ఇది పర్చేస్ చేయడానికి. మోర్ ఎవర్ ఇవన్నీ వైఫై 5కి వైఫై 6కి బెనిఫిట్స్ అనమాట. బట్ నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మల్టీ ఇన్పుట్, మల్టీ అవుట్పుట్ గురించి అనమాట. అంటే ఎక్కువ డివైజెస్ అయిపోయినాయి ఇంట్లో. సో నేను ప్రయారిటైజ్ చేసుకోలేకపోతున్నాను. కమ్యూనికేషన్ కూడా కొంచెం స్లోగా ఉంటుంది కాబట్టి నేను దీనికైతే అప్గ్రేడ్ చేశాను. సో ఫస్ట్లీ మనం ఒకసారి దీన్ని అయితే అన్బాక్సింగ్ చూద్దాం. సో దీని అన్బాక్సింగ్ చూసిన తర్వాతకి దీని ఫీచర్స్, నెట్వర్క్ స్పీడ్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్లీ మనం బాక్స్ చూసినట్లయితే ఇలా ఉంటుంది. బాక్స్ని సీల్ ఓపెన్ చేద్దాం. బాక్స్ సీల్ ఓపెన్ చేసి కనుక మనం చూసినట్లయితే ఇంకో పేపర్ కార్డ్బోర్డ్ అయితే ఉంది ఇందులో మనకి. సో ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ పేపర్ కార్డ్బోర్డ్ ఉందన్నమాట. అండ్ అలానే మనకి క్విక్ ఇన్స్టాలేషన్ గైడ్ అయితే కనిపిస్తుంది పైన. ఫస్ట్లీ మీరు కంపల్సరీ చదవాలి, చదివి మాత్రమే సెటప్ చేసుకోవాలి. లేదు మీ నెట్వర్క్ ప్రొవైడర్ వచ్చి వాళ్ళు చేస్తారంటే ఓకే, కానీ లేదంటే మీరు చేసుకోవాలంటే కంపల్సరీ దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరు ఫాలో అయితే అవ్వాలి. అండ్ ఆ తర్వాత చూసినట్లయితే మనకి వైఫై ఇన్ఫో కార్డ్ ఉంటుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండండి.
ఇది రాగానే మనకి ఎందుకు పనికి వస్తలే అని పడేయమాకండి. అఫ్కోర్స్ ఒకవేళ పడేసినా మనకి రూటర్ బ్యాక్ సైడ్ అయితే ఇంకో స్టిక్ చేసి అయితే ఉంటుంది ఇది. బట్ ఎందుకైనా మంచిది దాచుకోండి, ఎందుకంటే దీని ద్వారానే మీరు మీ పాస్వర్డ్ అనేది ఇక్కడ దీని మీద ఉంటుంది. సో మీకు ఏదైతే SSID ఉంటుందో దాని యొక్క పాస్వర్డ్ అనేది, సో దీన్ని ఎంటర్ చేశాక మీరు పాస్వర్డ్ రీసెట్ అయితే చేసుకోవచ్చు. అండ్ రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి అడాప్టర్ అయితే ఉంటుంది. మనకి ఏదైతే రౌటర్ ఉందో రౌటర్కి పవర్ ఇవ్వడానికి అడాప్టర్ ఉంటుంది. అండ్ ఫైనల్గా మనకి రౌటరే ఉందన్నమాట. ఇక రౌటర్ యొక్క లుక్స్ అండ్ డిజైన్ ఎవ్రీథింగ్ మనం ఫస్ట్లీ చూద్దాం. రౌటర్ చూసినట్లయితే మీకు ఇలా ఉంటుంది. సో 4 యాంటీనాస్తో వచ్చిందనమాట మీకు చూడడానికి. నేను ఆల్రెడీ కనెక్ట్ చేసి యూస్ చేస్తున్నాను సో రివ్యూ చేసే టైంకి అయితే. సో రౌటర్ డిజైన్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా బాగుందని చెప్పాలి. సో కంపేర్ టు నార్మల్గా ఇప్పుడు ఈ రౌటర్ తోటి మనం కంపేర్ చేసి చూసినట్లయితే ఇది చాలా మీకు సాదా సీదా సింపుల్గా ఉంది. బట్ ఇది వచ్చేసి కొంచెం డిజైన్ అనేది ఎక్స్ ఫ్యాక్టర్ తీసుకొచ్చి కొంచెం గ్లాసీ లుక్ అయితే ఇచ్చారు. అఫ్కోర్స్ నాకు గ్లాసీ లుక్స్ అంటే అంత ఇంట్రెస్ట్ ఏమి ఉంటుంది, ఎందుకంటే బేసిక్గా ఇలా అన్నారంటే మాత్రం మీ ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ అయితే చేస్తుంది. బట్ ఎనీవే చూడడానికి మాత్రం లుక్స్ మాత్రం చాలా బాగుందని చెప్పాలి ఖచ్చితంగా. అండ్ అలానే మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు LEDs అయితే ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ LEDs ప్రొవైడ్ చేశారు మీకు 2 GHz అండ్ 5 GHz, 2.4 GHz అండ్ 5 GHz. అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో ఉందా లేదా అనేది ఎవ్రీథింగ్, మీకు ల్యాన్ పోర్ట్స్ ఏమైనా కనెక్ట్ చేశారా లేదనేది కూడా మీకు ఇక్కడ LED ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక మెయిన్గా రేర్ సైడ్ మనం చూసినట్లయితే వ్యాన్ పోర్ట్తో పాటు మనకి 4 ల్యాన్ పోర్ట్స్ ఉన్నాయి కదా. ఈ 4 ల్యాన్ పోర్ట్స్ కూడా గిగా పోర్ట్స్ అనమాట. అదే వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఇందులో నేను సెలెక్ట్ చేసుకోవడానికి కూడా. ఈ 4 కూడా మీకు గిగా స్పీడ్తో వస్తాయి అనమాట మీకు. సో దట్ మీరు దీని ద్వారా మీరు PC కనెక్ట్ చేసుకున్నట్లయితే మీకు సేమ్ గిగా స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. ఎటువంటి డివైడ్ అవ్వడం ఇట్లాంటి అంటే డౌన్ గ్రేడ్ అవ్వడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే మీరు ఇందులో అయితే నోటీస్ చేయరు. అండ్ అలానే మీకు WPSకి అండ్ వైఫైకి సింగిల్ బటన్ అయితే ఇచ్చారు. సో అది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. అండ్ రీసెట్ బటన్ అయితే ఉంటుంది. అండ్ పవర్ బటన్ ఉంది ఇక్కడ. ఇంకా అలానే మనం చూసినట్లయితే పవర్ ఇవ్వడానికి మనకి DC ఇన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి అయితే మనం పవర్ ఇవ్వాలి. అండ్ మీరు యాంటీనా చూసినట్లయితే పెద్ద స్టైలిష్గా అయితే ఏమీ లేదు కానీ బట్ 4 యాంటీనాస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకి 2.4 GHz యాజ్ వెల్ యాజ్ 5 GHz సపోర్ట్ అయితే వస్తుంది. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా నన్ను అడిగినట్లయితే కొంచెం బెటరే ఉందని చెప్పాలి. డిజైన్ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే నాకు అనిపించలేదు. అండ్ పోర్ట్స్ కూడా మోస్ట్లీ మనకి 4 ల్యాన్ పోర్ట్స్ గిగా పోర్ట్స్ అయితే ఇచ్చారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే నాకైతే అనిపించలేదు. అండ్ ఇక సెటప్ విషయానికి వచ్చినట్టయితే సెటప్ వెరీ వెరీ సింపుల్గా మీకు ఏదైతే వ్యాన్ పోర్ట్ ఉందో ఫస్ట్లీ మీరు ఈ వ్యాన్ పోర్ట్లో మీకు ఏదైతే నెట్వర్క్ కేబుల్ వస్తుందో అదైతే పెట్టుకోండి ఫస్ట్లీ. అది పెట్టాక మీరు పవర్ ఇన్పుట్ అయితే ఇవ్వండి. పవర్ ఇన్పుట్ ఇచ్చేసి మీరు ఆన్ చేసినాక ఒక 2 minutes వెయిట్ చేయండి. ఆన్ చేయగానే మీకు జస్ట్ ఇక్కడ ఒక బటన్ మాత్రమే, ఒక LED మాత్రమే బ్లింక్ అవుతుంది. రిమైనింగ్ 2.4 GHz వైఫై కానీ 5 GHz వైఫై కానీ బ్లింక్ అయితే అవ్వదు. అది బ్లింక్ అయ్యే వరకు వెయిట్ చేయండి. వన్స్ బ్లింక్ అయినాక మీరు సింప్లీ ఆ వైఫై అనేది మీకు మీ మొబైల్ ద్వారా సెటప్ చేసుకోవచ్చు లేదా PC ద్వారా సెటప్ చేయొచ్చు. నేనైతే మొబైల్ ద్వారా సెటప్ అయితే చేశాను. సింపుల్గా ఏం లేదు, మీరు ఆ వైఫై కనిపిస్తుంది కదా. సో మీకు ఇందాక చెప్పాను కదా నేను వైఫై ఇన్ఫో కార్డ్ అని చెప్పేసి ఇక్కడున్న నేమ్ అయితే కనిపిస్తుంది మీకు. అండ్ ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా మీకు వెబ్ పేజ్కి అయితే వెళ్ళిపోతుంది. మీ మొబైల్లో క్రోమ్ ఉంటే క్రోమ్ బ్రౌజర్ లేదంటే నార్మల్ బ్రౌజర్లోకి వెబ్ పేజ్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి మీరు చాలా ఈజీగా సెటప్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్లీ లాగిన్ అవ్వండి. సో మీకు ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో దాని ద్వారా లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయినాక మీరు ఏ రూటర్ యూజ్ చేస్తున్నారు, ఇప్పుడు మీరు చూసినట్లయితే AX10 అని అయితే వస్తుంది అక్కడ మీకు. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక సింప్లీ మీకు టైం జోన్ అడుగుతుంది. సో కలకత్తా మన టైం జోన్ ఉంటుంది కదా. సో టైం జోన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాతకి కనెక్షన్ టైప్ అని అక్కడ మీకు స్టాటిక్ IP, డైనమిక్ IP అక్కడ ఆప్షన్స్ అయితే ఉంటాయి. బట్ మీరు అవన్నీ ఏం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సింప్లీ మీరు ఆటో డిటెక్ట్ మీద కొట్టండి. ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది మీ IP అనేది ఏది అనేది, స్టాటిక్ IP డైనమిక్ అనేది. సో ఆ తర్వాతకి SSID నెట్వర్క్ నేమ్ అయితే మీకు అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే నేమ్ చేంజ్ చేసుకోండి అండ్ పాస్వర్డ్ కూడా చేంజ్ అయితే చేసుకోండి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఎంటర్ కొట్టినట్లయితే సింపుల్గా మీకు నెట్వర్క్ అయితే మీకు టెస్టింగ్ అయితే అవుతుంది. అది టెస్టింగ్ కంప్లీట్ కాగానే మీకు నెట్వర్క్ కనెక్ట్ అవుతుంది. ఆరామ్సే మీరు ఇంటర్నెట్ అయితే యూజ్ అయితే చేయొచ్చు. సింపుల్ సెటప్ అయితే మీ నెట్వర్క్ ప్రొవైడర్ కూడా వచ్చి మీకు కనెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ అంతటి మీరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇదొక ఆప్షన్. లేదంటే మీకు TP-Link Tether అని ఒక యాప్ అయితే ఉంటుంది యాప్ స్టోర్లో. మీరు ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఒక యూజర్ ID పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి ఇనీషియల్గా. ఆ తర్వాత మీరు ఆ యూజర్ ID పాస్వర్డ్కి ఏదైతే రూట్ని ఇందా చెప్పానో సేమ్ అక్కడ మీకు యాడ్ డివైస్ అని అయితే కనిపిస్తుంది. యాడ్ డివైజెస్లోకి వెళ్ళి మీరు ఈ డివైస్ని యాడ్ చేసుకోండి. సేమ్ ఇంతకుముందు నేను ఏదైతే సెట్టింగ్స్ చెప్పానో సేమ్ టైప్ ఆఫ్ వర్క్ ఫ్లో అక్కడ ఉంటుంది. అక్కడ కూడా మీరు సేమ్గా సెటప్ అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ సెటప్ అని చెప్పొచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే సెటప్లో అయితే ఉండదు. ఇదే సెటప్. ఇక మెయిన్గా అసలు ఈ రౌటర్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఆ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాతకి వైఫై టెస్ట్ అయితే చేద్దాం మనం, స్పీడ్ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది. అండ్ ఇక ఈ రౌటర్ యొక్క ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్లీ మనకి ఈ రౌటర్కి ఎంతమంది కనెక్ట్ అయ్యారు, క్లయింట్స్ ఎంతమంది ఉన్నారు అనేది అయితే క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఇక్కడ నుంచి వాళ్ళ ఎంత రియల్ టైం అప్లోడ్ స్పీడ్ ఎంత, డౌన్లోడ్ స్పీడ్ ఎంత, ఎవరికి ఎంత స్పీడ్ వెళ్తుంది, ఎవ్రీథింగ్ అయితే మీరు ఇక్కడ నుంచి అయితే మానిటర్ చేయొచ్చు. సో అదొక మంచి విషయం అని చెప్పాలి.
ఈచ్ అండ్ ఎవ్రీ పీసీతో సహా మీకు ఏమేమి కనెక్ట్ అయ్యాయి అనేది ఐపీ అడ్రస్తో సహా చూపిస్తుంది. అండ్ ఒకవేళ మీకు సో అండ్ సో పర్సన్కి మీరు వద్దనుకుంటే మాత్రం ఆ పర్సన్స్ అక్కడ నుంచి అయితే మీరు బ్లాక్ చేసుకోవచ్చు, సో దట్ వాళ్ళు అయితే ఇంటర్నెట్ యాక్సెస్ అయితే చేయలేరు. అండ్ సెకండ్ ఫీచర్ వచ్చేసి మీకు పేరెంటల్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. సో ఇది ఇంట్రెస్టింగ్ ఫీచర్. మీకు ఏదైతే క్లయింట్స్ చూపిస్తుందో నెంబర్ ఆఫ్ క్లయింట్స్, ఆ క్లయింట్స్లోంచి మీకు ఎవరైనా క్లయింట్స్కి మీరు పేరెంటల్ కంట్రోల్ పెట్టాలనుకుంటే, ఫర్ సపోజ్ చిల్డ్రన్స్ ఉన్నారనుకోండి, చిల్డ్రన్స్కి కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ అవ్వకూడదు, వాళ్ళు ఎక్కువగా ఫేస్బుక్ లాంటివి యూజ్ చేస్తున్నారు, సో వాళ్ళకి అది ఓపెన్ అవ్వకూడదు అనుకోండి, సింపుల్గా మీరు అక్కడ ఒక పేరెంటల్ కంట్రోల్లోకి వెళ్ళి ఒక ప్రొఫైల్ క్రియేట్ చేయండి చిల్డ్రన్స్ అని చెప్పేసి. అక్కడ మీరు ఏ వెబ్సైట్ లైక్ అడల్ట్ కంటెంట్ వెబ్సైట్స్ కానీ లేకపోతే ఫేస్బుక్ లాంటివి కానీ ఏవైనా సరే, సో వీటికి సంబంధించిన అన్ని కూడా వెబ్సైట్స్ అని అక్కడ మీరు ఎంటర్ చేసి కనుక వాటిని బ్లాక్ చేసినట్లయితే వాళ్ళ ఆ వెబ్సైట్ అయితే యాక్సెస్ అయితే చేయలేరు. ఓన్లీ మీరు ఎవరికైతే సెట్ చేశారో ఆ క్లయింట్ మాత్రమే, మిగతా వాళ్ళందరూ కూడా వేరే అన్ని యాక్సెస్ అయితే చేయొచ్చు. నాట్ ఓన్లీ దట్, మీరు ఏదైతే మీరు పేరెంటల్ కంట్రోల్ పెట్టారో వాళ్ళకి, సో మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఏ టైం నుంచి ఏ టైం వరకు యాక్సెస్ చేయొచ్చు ఇంటర్నెట్ అనేది కూడా మీరు ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ సపోజ్ చిల్డ్రన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి సపరేట్ బెడ్రూమ్ ఉంటుంది కదా, వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి వాళ్ళు నైట్ కూడా మేబీ యూజ్ చేసే ఛాన్స్ ఉండొచ్చు ఇంటర్నెట్. సో ఆ టైంలో కనుక వాళ్ళు సో అండ్ సో వెబ్సైట్స్ కానీ లేదంటే పూర్తిగా ఇంటర్నెట్ కూడా వాళ్ళు యాక్సెస్ చేయకూడదు అనుకుంటే మాత్రం మీరు అక్కడ సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. అక్కడ బెడ్ టైం అని అయితే ఉంటుందన్నమాట. బెడ్ టైం మీరు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి, ఏ టైంలో ఉండొద్దు అనేది అక్కడ మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సో దట్ మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇంట్లో పిల్లలు ఉన్నా సరే, వేరే వాళ్ళు ఎవరైనా యూజ్ చేయకూడదు, వాళ్ళకి పర్టికులర్ టైం వరకు వాళ్ళకి రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పేరెంటల్ కంట్రోల్ ఆప్షన్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో చాలామంది పేరెంట్స్ కూడా ఇది యూజ్ అయితే అవుతుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉంటారు కదా, ఆల్రెడీ ఒక 10 మెంబర్స్ కనెక్ట్ అయ్యారనుకోండి, 10 మెంబర్స్ కానీ 10 క్లయింట్స్ 10 ఏదైనా సరే మనకి స్మార్ట్ బల్బ్ ఇవైనా సరే, ఫర్ సపోజ్ మీరు మీ మొబైల్ కూడా కనెక్ట్ అయ్యి ఉంది, వాటన్నిటికంటే మెయిన్ ప్రయారిటీ మీ మొబైల్కి ఇవ్వాలి. అఫ్ కోర్స్ మీరు ఇక్కడ అది కూడా సెట్ చేసుకోవచ్చు, మీ మొబైల్కి హై ప్రయారిటీ ఇవ్వచ్చు. దీని తర్వాతకే మీకు వేరే వాటికి అన్నిటికి కూడా ఇంటర్నెట్ షేరింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. హై ప్రయారిటీ ఎప్పుడు కూడా మీకు హై స్పీడ్ అయితే ఉంటుంది, హై ప్రయారిటీ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ గెస్ట్ నెట్వర్క్ కూడా పెట్టుకోవచ్చు. ఎవరైనా వచ్చినప్పుడు మన నార్మల్ నెట్వర్క్ అండ్ మన ఐపీ ఇవన్నీ తెలియకుండా వాళ్ళకు ఉండాలంటే మాత్రం గెస్ట్ నెట్వర్క్ ఒకటి క్రియేట్ చేయండి. వాళ్ళకి స్పీడ్ లిమిట్ సెట్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఎంత స్పీడ్ వెళ్ళాలి, ఏంటి, ఎప్పుడు ఆన్ అవ్వాలి, ఎప్పుడు ఆఫ్ అవ్వాలి, ఎవ్రీథింగ్ కూడా మీరు గెస్ట్ నెట్వర్క్ క్రియేట్ చేసుకుని అక్కడ కూడా మీరు కంట్రోల్ అయితే చేయొచ్చు అనమాట. అది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. అండ్ ఏవైతే మీకు రౌటర్లో ఎల్ఈడీస్ ఉన్నాయో, సో ఈ ఎల్ఈడీస్ కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, షెడ్యూల్ చేసుకోవచ్చు, అవి మీకు ఎప్పుడు ఆన్ అవ్వాలి, ఎప్పుడు ఆఫ్ అవ్వాలి అనేది మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇంకా అన్నిటికంటే మెయిన్ ఫీచర్ నాకు నచ్చింది వచ్చేసి అలెక్సా తోటి ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుందన్నమాట. ఇది సింపుల్గా మీకు చెప్పాలంటే ఏం లేదు, సింపుల్గా అలెక్సా యాప్లోకి వెళ్ళి ఈ డివైస్ అయితే మీరు యాడ్ చేసుకోండి. వన్స్ యాడ్ చేసుకున్నాక మీ ఇంట్లో ఒకవేళ ఎకో డాట్ ఉంటే మాత్రం సింపుల్గా దాని ద్వారా దీన్ని అయితే కంట్రోల్ చేయొచ్చు. సింపుల్ ఏం లేదు, మీకు ఇది ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. రౌటర్ లైట్స్ ఏవైతే ఉన్నాయో, ఐ మీన్ ఎల్ఈడి ఇండికేటర్స్, వీటిని కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ అలానే మీకు గెస్ట్ నెట్వర్క్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు త్రూ వాయిస్ కమాండ్స్. అండ్ అలానే మనం చూసినట్లయితే నైట్ మోడ్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. సింపుల్, నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను. అలెక్సా, ఆస్క్ టీపీ లింక్ టు యాక్టివేట్ నైట్ మోడ్. Night mode is already enabled and will activate from 12 a.m. to 5 a.m. Would you like to change the start time and end time? Yes. When would you like night mode to start? 11 p.m. When would you like night mode to end? 6 a.m. Okay. Night mode is now set to activate from 11 p.m. to 6 a.m. Alexa, ask TP Link to turn off router lights. The lights are now off. చూసారు కదా, సింపుల్గా ఇలా మీరు త్రూ వాయిస్ కమాండ్స్ మీరు మీ రౌటర్ని అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అని చెప్పాలి. అండ్ ఇక ఫైనల్గా స్పీడ్ టెస్టింగ్ విషయానికి వచ్చినట్లయితే, నేను ఆల్రెడీ ఏం చేశానంటే, మీకు ఏదైతే ల్యాన్ పోర్ట్ ఉందో, గిగా పోర్ట్స్ ఉన్నాయో 4 పోర్ట్స్, అందులో ఒక పోర్ట్ ద్వారా నేను పీసీకి అయితే కనెక్ట్ చేశాను. పీసీకి కనెక్ట్ చేసి కనుక నేను స్పీడ్ టెస్ట్ చేసినట్టయితే నాకు అప్లోడ్ స్పీడ్ వచ్చేసి 120 వరకు అయితే రీచ్ అయింది, మోర్ దెన్ 120 Mbps. అండ్ డౌన్లోడ్ స్పీడ్ కనుక మీరు చూసినట్లయితే 100 Mbps రీచ్ అయింది. ఎట్ ఏ టైం నేను నాట్ ఓన్లీ మీకు అదొకటే కదా, అదే టైంలో మీకు 2 మొబైల్స్లో వైఫై అయితే యాక్సెస్ చేస్తూ ఉన్నాం, 4K కంటెంట్ స్ట్రీమ్ చేస్తూ ఉన్నాం. దెన్ ఆల్సో అప్పుడు మీకు ఇదైతే అంత స్పీడ్ అయితే మీకు రీచ్ అయితే అయిందనమాట, మోర్ దెన్ 100 Mbps. అండ్ అప్లోడ్ స్పీడ్ అయితే నన్ను ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. ఇంతకుముందు నేను
ఈ రూటర్ కాకుండా నేను ఇంతకుముందు ఏదైతే డీలింక్ రూటర్ యూజ్ చేశానో అప్లోడ్ స్పీడ్ అనేది 150 MBPS అయినప్పటికీ మీకు మ్యాక్సిమం 80 MBPS లేదా 90 MBPS అప్పటి వరకే రీచ్ అయ్యేది అనమాట. బట్ ఇది మాత్రం మీకు 120 MBPS వరకు అయితే ఇది రీచ్ అయింది. అదొక మంచి విషయం అని చెప్పాలి అప్లోడ్ స్పీడ్ విషయంలో. అండ్ సేమ్ థింగ్ నేను వైఫై రేంజ్ విషయంలో అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే అప్ టు 6 layers అంటే కొంచెం వాల్స్ ఉన్నా సరే మీకు ఇది వైఫై సిగ్నల్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు, స్పీడ్స్లో ఎటువంటి డిఫరెన్స్ రాదని చెప్పారు. సో దట్ నేను అది టెస్ట్ చేద్దామని నేను సేమ్ మొబైల్లో టెస్ట్ చేస్తే సేమ్ స్పీడ్ అయితే వచ్చింది, నాకు మోర్ దెన్ 120 MBPS స్పీడ్ అయితే వచ్చింది. అండ్ కొంచెం 20 feet డిస్టెన్స్కి వెళ్ళి చూసినా సరే నాకు ఎటువంటి చేంజ్ అయితే లేదు, మోర్ దెన్ 100 MBPS స్పీడ్ అయితే వచ్చింది. అండ్ నేనేం చేశానంటే ఓవర్ 40 feet డిస్టెన్స్కి అయితే వెళ్ళిపోయాను. సో సిగ్నల్ కూడా ఆటోమేటిక్గా డ్రాప్ అయింది, 2 poles అయితే వచ్చిందన్నమాట. అప్పుడు కనుక మీరు చూసినట్లయితే ఇది 20 MBPS వరకు అయితే వచ్చిందన్నమాట. అప్పుడైతే మనం డ్రాప్ అయితే చూడడానికి అయితే ఉంది, మోర్ దాన్ ఒక 80% వరకు అయితే మనకి స్పీడ్స్ అయితే డ్రాప్ అయితే అయ్యాయి. ఓవర్ 40 feet తర్వాత కంటే నెంబర్ ఆఫ్ వాల్స్ అయితే ఉన్నాయి. అండ్ బెడ్రూమ్ అండ్ హాల్, ఆ తర్వాతకి మెయిన్ గేట్ అవన్నీ దాటాకైతే మీకు స్పీడ్ అయితే బెటర్ అయితే ఉంది. సో నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఎస్పెషల్గా నేను సేమ్ స్పీడ్ తోటి నేను డీలింక్ రూటర్తో యూజ్ చేశాను కాబట్టి నాకు ఇండికేషన్స్ నాకు క్లియర్గా తెలిసింది ఏంటంటే ఇది చాలా బెటర్ బూస్ట్ అయితే చేస్తుంది. ఎస్పెషల్గా అప్లోడ్ స్పీడ్స్ మాత్రం చాలా చాలా బెటర్ ఉంది. అండ్ ఇక థర్మల్ మేనేజ్మెంట్ గురించి నేను ఇప్పుడే మాట్లాడలేను. సో అది ఎక్కువ హీట్ ఎక్కితే మాత్రం దీనికి సపరేట్గా ఫ్యాన్ అయితే యూజ్ చేయాలి. సో అది ఇప్పుడే ఏమైతే మాట్లాడలేను. బట్ ఓవరాల్గా మాత్రం ఈ ప్రైస్ పాయింట్లో ఇది వచ్చేసి నాకు 4300 చేంజ్ అయితే పడింది. యాక్చువల్గా ఇది లాంచ్ అయినప్పుడు మనకి 6500కి ఏమో లాంచ్ చేశారు. అండ్ డే బై డే ప్రైస్ తగ్గుకుంటూ వచ్చింది. అండ్ వైఫై 6 మీకు ఒక డౌట్ రావచ్చు, అన్న వైఫై 6 తీసుకున్నాం, మరి వైఫై 6 డివైజెస్ సపోర్ట్ లేకపోతే ఏంటి పరిస్థితి అంటే, బై గాడ్స్ గ్రేస్ ఇందులో బెనిఫిట్ ఏంటంటే ఏదైతే AX వైఫై 6 ఉందో మీకు డౌన్ గ్రేడెడ్ వైఫై 5 వైఫై 4 ఏవైతే ఉన్నాయో 11N కానీ 11AC కానీ ఇవన్నీ సపోర్ట్ కూడా ఉంటుంది. సో దట్ మీరు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓన్లీ వైఫై 6 ఎనేబుల్ డివైజెస్ అవసరం లేదు, వైఫై 6 లేని డివైజెస్ కూడా మీరు దీని ద్వారా ఇంటర్నెట్ అయితే యాక్సెస్ అయితే చేయొచ్చు. సో దట్ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వైఫై 6 లేని డివైజెస్ అయినా సరే నేను మెయిన్గా దీన్ని తీసుకోవడానికి ఫాస్ట్ కనెక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫీచర్లు వచ్చాయి. నేను ఆల్రెడీ పీసీకి అయితే ఆర్డర్ పెట్టాను, నేను వైఫై 6 కార్డ్ అయితే ఆర్డర్ పెట్టాను. సో దట్ ఆబ్వియస్గా ఫ్యూచర్లో వచ్చాయని వైఫై 6తో వస్తున్నాయి. ఇప్పుడు వచ్చే కొత్త ల్యాప్టాప్స్ కూడా మనకి వైఫై 6తో వస్తున్నాయి కాబట్టి మొబైల్స్ ఎవ్రీథింగ్. సో ఖచ్చితంగా మీరు కూడా ఒకవేళ రౌటర్ అప్గ్రేడ్ చేయాలి అనుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ కొత్త రౌటర్ కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వైఫై 6 ఉండేటట్టు చూసుకోండి. లేదు ఆల్రెడీ రౌటర్ వాడుతున్నారు ఇప్పుడు అప్గ్రేడ్ చెయ్యాలి అని థాట్ అయితే పెట్టుకోమాకండి. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర అన్ని వైఫై 6 డివైజెస్ లేదంటే మీరు కూడా అలాగా ఇంట్లో మోర్ దాన్ 10 to 15 డివైజెస్ ఎప్పుడు వైఫై రౌటర్ కనెక్ట్ అయ్యి ఉంటాయి అనుకుంటే మాత్రం కంపల్సరీ మీకైతే వైఫై 6 రౌటర్ అయితే కావాలి. లేదు 2-3 డివైజెస్ అనుకుంటే నో ప్రాబ్లం, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. పీసీ మొబైల్స్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీరు స్మార్ట్ హోమ్ కనుక మీరు ప్లాన్ చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వైఫై 6 రౌటర్ అయితే ఉండాలి. సో దట్ క్లియర్గా నేనైతే చెప్పగలను. ఈ ప్రైస్ పాయింట్లో దీన్ని కన్సిడర్ చేయొచ్చు అంటే మాత్రం నేను యూజ్ చేశాక 100% చెప్పగలను. ఖచ్చితంగా మీరు ఈ ప్రైస్ పాయింట్లో ఈ రౌటర్ అనేది మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. సో 4300 4400 అనేది మంచి ప్రైస్ అని చెప్పాలి వైఫై 6కి. ఒకవేళ మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. మన ఛానల్ కూడా ఎంతో హెల్ప్ అయితే అవుతుంది. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.